హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 11వ వారం నామినేషన్లోకి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రాకెట్ కన్నా వేగంతో చాలా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఇమాన్యుయల్ యొక్క ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఫస్ట్ టైము 10 వారాల తర్వాత నామినేషన్లోకి రావడం జరిగింది. నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, నామినేషన్లో ఎవరికి చేశారు, అలాగే నామినేషన్లో ఎవరికి ఎక్కువ ఎన్ని ఓట్స్ వచ్చాయనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ తన ముద్దు బిడ్డైనటువంటి తనుజకు 2 పవర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పవర్లు ఏందనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. రీతు చౌదరిని నామినేషన్ నుంచి ఎవరు సేవ్ చేశారు, ఎందుకు సేవ్ చేశారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల యొక్క అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో లీక్స్ పెడుతూనే ఉంటాను. అంటే మనకు వచ్చిన అప్డేట్ ఎంబడే నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే త్వరగా లీక్స్ తెలవాలి, ఏం జరుగుతుందో తెలవాలి అనుకుంటే దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ అయితే ఇన్స్టా ఐడిలో ఉన్నారు. సో ఇన్స్టా ఐడిని అలాగే ఈ ఛానల్ని కూడా లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. జస్ట్ 5 to 7 minutes వీడియో ఉంటుంది. ఈ వీడియో చూడడం వల్ల నేను చెప్పిన బట్టి ప్రతి ఒక్క అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాల ఓటింగ్ టాప్లో రాకెట్ కన్నా వేగంతో కొనసాగుతుంది అని చెప్పాను కదా. ఇది 100కి 1000% నిజం. ఎందుకంటే ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ఇన్స్టా చూసినా, ఫేస్బుక్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది లాస్ట్ వీక్ 25% ఉంటే ఈ వారము 35 నుంచి 40%లో కొనసాగుతుండు. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ కొనసాగితే 100% బిగ్ బాస్ 9 విన్నరు కళ్యాణ్ పడాల అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. ఎందుకంటే సాటర్డే, సండే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత తనుజ గారి ఓటింగ్ అనేది దారుణంగా పడిపోయింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరగడం జరిగింది. సో కళ్యాణ్ పడాల భారీగా పెరగడం వల్లనే రాకెట్ కన్నా వేగంతో కళ్యాణ్ పడాల ఓటింగ్ అయితే కొనసాగుతుంది. అలాగే మన ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇమాన్యుయల్ యొక్క 10 వారాల నుంచి నామినేషన్లు రాకుండా ఈ వారం 11వ వారం నామినేషన్లకు రావడం జరిగింది. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఇమాన్యుయల్కి ఓటేసుకోండి. ఎందుకంటే 10 వారాల నుంచి నామినేషన్ రాకుండా తప్పించుక సేఫ్ గేమ్ ఆడుతుంటే ఇమాన్యుయల్ 11వ వారం మొత్తానికైతే నామినేషన్లకు రావడం జరిగింది. సో ఇమాన్యుయల్ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఇమాన్యుయల్కు ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వారం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని వారం నామినేషన్లో లేరు కాబట్టి ఇమాన్యుయల్ విన్నర్ రేస్లో ఉన్నాడా అసలు లేడా అనేది ఒక చిన్న డౌట్ అవుతుంది. అది ఈ వారంతో క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తన ఓటు బ్యాంక్ అనేది బయటపడుతుంది కాబట్టి మనకు విన్నర్ మెటీరియలా, లేకపోతే రన్నర్ మెటీరియలా, లేకపోతే థర్డ్ ప్లేస్లో ఉన్న మెటీరియల్ అనేది మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే బిగ్ బాస్ తనుజకు 2 స్పెషల్ పవర్లు ఇచ్చారని చెప్పాం కదా. ఆ 2 స్పెషల్ పవర్లు ఏంటంటే నామినేషన్ ఒక వ్యక్తి ఎంతమందిని చేయాలనే పవరు తనుజకు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ని ఒకరిని సేవ్ చేసే పవర్ కూడా బిగ్ బాస్ తనుజ గారికి ఇవ్వడం జరిగింది. సో ఆ 2 పవర్ని ఎలా యూజ్ చేసిందంటే తనుజ నామినేషన్లో ఉన్నటువంటి రీతు చౌదరిని సేవ్ చేసింది ఒక పవర్ యూజ్ చేసి. రెండో పవర్ ఒక 5 మెంబర్స్ని ఇద్దరు నామినేషన్ చేసే పవర్ ఇచ్చింది. అలాగే ముగ్గురికేమో ఒక్కొక్కరిని నామినేషన్ పవర్ అనేది తనుజ గారికి బిగ్ బాస్ టీము ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరిని నామినేషన్ చేశారో అలాగే తనుజ ఇచ్చినటువంటి పవర్తో ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ ఎవరికి ఇచ్చింది అనేది కళ్యాణ్ పడాలకి ఇచ్చింది, ఇమాన్యుయల్కి ఇచ్చింది, బర్నీ గారికి ఇచ్చింది, డెమన్ భవన్కి ఇచ్చింది, అలాగే రీతు చౌదరికి ఇచ్చింది. సో 5 అంటే ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్. అలాగే ఒక్కొక్కరు నామినేషన్ చేసే ఛాన్స్ ఎవరికి ఇచ్చిందంటే సంజయ్ గారికి ఇచ్చింది, దివ్యానికితకి ఇచ్చింది, సుమన్ శెట్టికి ఇచ్చింది. సో ఇది తన పవర్తో ఇచ్చినట్టు యూజు. అలాగే ఎవరిని నామినేషన్ చేయడం జరిగిందంటే కళ్యాణ్ పడాల డిమాన్ని అలాగే సంజన గారిని నామినేషన్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ రీతు చౌదరిని బర్నీని నామినేషన్ చేయడం జరిగింది. బర్నీ ఇమాన్యుయల్ని రీతు చౌదరిని నామినేషన్ చేయడం జరిగింది. డిమాన్ కళ్యాణ్ని అలాగే రీతు చౌదరిని నామినేషన్ చేయడం జరిగింది. రీతు దివ్యానికితని సంజన గారిని నామినేషన్ చేయడం జరిగింది. సంజన కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. దివ్య రీతుని నామినేషన్ చేయడం జరిగింది. సుమన్
కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. మొత్తానికి నామినేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే రీతు చౌదరిని 4 నామినేషన్ చేశారు, కళ్యాణ్ పడాల్ని 3 నామినేషన్ చేయడం జరిగింది, సంజన గారిని 2 నామినేషన్ చేశారు, ఇమాన్యుయల్ని 1 నామినేషన్ చేశారు, దివ్యానికి తను 1 నామినేషన్ చేశారు, బర్నీని 1 నామినేషన్ చేయడం జరిగింది, డెమాన్ పవన్ 1 నామినేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు నామినేషన్ చాలా ఎమోషనల్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే డెమాన్ పవన్ రీతు చౌదరి నామినేషన్ చేసేటప్పుడు ఒకరినొకరు అంటే ఏడవడం జరిగింది, ఒకరి ఫేస్ ఒకరిని చూసుకొని. సో ఇద్దరి మధ్యలో ఎమోషనల్ నామినేషన్ అనేది ఉండబోతుంది ఈరోజు. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ పెద్ద గొడవ ఉండబోతుంది. అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ సంజన, కళ్యాణ్ పడాల వర్సెస్ సుమన్ శెట్టి, కళ్యాణ్ పడాల వర్సెస్ డెమాన్ పవన్ కూడా చాలా పెద్ద గొడవలు అయితే ఉండబోతున్నాయి. సో ఈరోజు రీతు చౌదరి చుట్టూ ఎపిసోడ్ అని తిరగబోతుంది, అలాగే కళ్యాణ్ పడాల చుట్టూ కూడా తిరగబోతుంది. వీళ్ళిద్దరూ ఈరోజు చాలా హైలైట్ అయితే కాబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇద్దరికే చాలా హైలైట్ ఓట్స్ అనేది రావడం జరిగింది. సో అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, బర్నీ, డెమానో, సంజన గారు, దివ్య నిఖిత. సో టోటల్గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. ఈ 7 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒక్కసారి పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. కళ్యాణ్ పడాల ఓటింగ్ 37%లో కొనసాగుతుంది, ఇమాన్యుయల్ ఓటింగ్ 19%లో కొనసాగుతుంది, బర్నీ ఓటింగ్ 18%లో కొనసాగుతుంది, డెమాన్ ఓటింగ్ 11%లో కొనసాగుతుంది, సంజన ఓటింగ్ 9%లో కొనసాగుతుంది, దివ్యానికిత ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. దివ్యానికిత ఓటింగ్ ఇదే విధంగా కొనసాగితే 100% దివ్యానికిత అస్సాం ట్రైన్ ఎక్కవలసిందే. అంటే 100% ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉంది. ఈ వారం 100% ఎలిమినేషన్ అనేది ఉంది. సో దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకొని సేవ్ చేసుకోండి. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. అలాగే ఈ వారం ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. ఎవరి గురించి ఎవరు వచ్చారు అంటే కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ వచ్చారు, సంజన గారి గురించి వాళ్ళ హస్బెండ్, ఇద్దరు 2 కిడ్స్, ఇమాన్యుయల్ నుంచి వాళ్ళ మమ్మీ గారు, దివ్య నుంచి వాళ్ళ మమ్మీ, బర్నీ గారి నుంచి వాళ్ళ డాటర్, డెమాన్ నుంచి వాళ్ళ మమ్మీ, అలాగే సుమన్ శెట్టి గురించి వాళ్ళ వైఫ్, తనుజ గురించి వాళ్ళ సిస్టరు, రీతు చౌదరి నుంచి వాళ్ళ మమ్మీ రావడం జరిగింది. సో ఈ వీక్ మొత్తము చాలా అంటే చాలా ఎమోషనల్ వీక్ ఉండబోతుంది. అలాగే సంజనకు బిగ్ బామ్ ఉంది కదా బ్రో, అలా ఎలా వస్తారంటే సంజన గారికి ఇచ్చిన బిగ్ బాస్ లాస్ట్లో సడలించడం జరుగుతుంది. అంటే లాస్ట్ సీజన్లో తేజకి ఏ విధంగా అయితే బిగ్ బామ్ వేయడం జరిగిందో అదేవిధంగా ఆ బిగ్ బామ్ వేసినప్పుడు తేజకు లాస్ట్ మూమెంట్లో వాళ్ళ మమ్మీ రావడం జరుగుతుంది. ఇక్కడ సంజన గారి ఫ్యామిలీ కూడా లాస్ట్ మూమెంట్లో రావడం జరుగుతుంది. సో ఇది బిగ్ బాస్ ఓన్లీ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే సంజన ఈ వీక్ మొత్తం ఏడిస్తే ఒక కంటెంట్ అనేది వస్తుంది, ఒక టీఆర్పీ రేటింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, అలాగే మీరు ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందనుకుంటున్నారో, అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ 9 సీజన్ 9 విన్నరు మేల్ కంటెస్టెంట్ అవుతాడా, ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, ఎవరైతారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఉంటా మరి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.